హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కవిత. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్ము 2829 యూట్యూబ్ ఛానల్ అండి. ఎంతో టేస్టీగా ఉండే అలసంద అలాగే పెసరపప్పు గారెలండి. సూపర్ టేస్ట్ ఉందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో. ఎంతో టేస్టీగా ఉండే గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అలసందలు అలాగే పెసరపప్పు రెండు 4 గంటల దాకా నానబెట్టాలండి. నానబెట్టి మంచిగా 4-5 టైమ్స్ వాష్ చేసుకొని జాలి గిన్నెలు ఉంటుంది కదండి, దాంట్లో తీసేయాలండి. వాటర్ ఏమి ఉండకుండా కింద డ్రాప్స్ అన్నీ కారిపోతాయి వాటర్ ఉన్నా కూడా. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు వాటర్ లెక్క ఏమైనా కొన్ని వాటర్ ఉన్నా కూడా అవి గట్టిగా ఉండదండి, పిండి అనేది లూజ్ అయిపోతుంది. అందుకోసమే జాలి గిన్నెలో మొత్తం వడపోసేయాలన్నమాట. నీళ్ళు ఏమీ ఉండకుండా మంచిగా క్లీన్ చేసుకొని జాలి గిన్నెలో వేసేసి ఒక డ్రాప్ కూడా ఉండదండి మనకు. ఒక 10 నిమిషాల పాటు జాలి గిన్నెలో ఉంచిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారా, ఇలా 10 నిమిషాల పాటు జాలి గిన్నెలోనే ఉండనివ్వాలండి. అప్పుడే దాంట్లో వాటర్ అనేవి మొత్తం డ్రాప్స్ రూపంలో మనకి కిందికి వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా. చూసారా, వీటిని కొంచెం కొంచెం తీసుకుంటూ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే మిక్సీ పట్టేసుకున్న ఆ జార్లోనే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి వేసి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఆ పిండిలో ఇవి మొత్తం మిక్సీ పట్టేసి వేసేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోవాలి. దీంట్లో మనకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం మంచిగా పిండికి పట్టేటట్టు కలిపేసుకోవాలండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడవ్వాలండి. చూసారా, ఇలా వేస్తుండగానే మనకు గారెలు అనేవి పైకి వచ్చేయాలి. అంత వేడవ్వాలండి మన గారెలు ఆయిల్. అప్పుడే మనకి గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని వేసుకోవాలండి. అటు ఇటు తిప్పేసుకోవాలి గారెలని. అటు ఇటు తిప్పడం వల్ల లోపల పిండి మొత్తం మంచిగా క్రిస్పీగా అవుతుందండి. మనకు పిండి ఏమి ఉండకుండా మంచిగా ఉడుకుతూ ఉంటుంది. చూసారా, గారెలు అనేవి మనకి కలర్ చేంజ్ అవుతాయండి. ఇగో కలర్ చేంజ్ అయ్యాయి కదండి, కొంచెం గోల్డ్ కలర్లో రావాలి. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చూడండి, నేను అలాగే చిల్లి గారెలతో పాటు చిట్టి గారెలు కూడా వేసేసుకుంటామండి మేము. బాగుంటాయి ఇవి చిట్టి గారెలు. చిన్న చిన్నగా వేసేసుకోవాలి చేతితోటే. చిట్టి గారెలను అటు ఇటు తిప్పేసుకోవాలండి. చూడండి ఎలా ఉన్నాయో చిట్టి గారెలు. టేస్ట్ మాత్రం బాగుంటుందండి చిట్టి గారెలు, ట్రై చేయండి. ఇలా మొత్తం మంచిగా అయినాక తీసేసుకోవాలండి గారెని. చూసారు, ఎంతో టేస్టీగా ఉండే గారెలు అనేవి మనకు రెడీ అయినాయి. సూపర్ ఉందండి. కారపొడి వేసుకొని తింటే సూపర్ ఉంది. ఎలా ఉందో కామెంట్ చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే గారెలు మీరు కూడా ట్రై చేసి తినండి.